మీరా ఉంటున్న ఏరియాకి వెళ్ళాను. అక్కడ అందరూ మీరా మంచిదాయే అంటున్నారు రేవతి. అసలు మీరా అలాంటి తాయే కాదు. అందరికీ మంచి చేస్తుంది. మంచిగానే ఉంటుంది. అందరి దగ్గర బానే ఉంటుంది. తను చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయి. తనుకి చెడ్డ అలవాట్లేం లేవు. చాలా చెప్తున్నారు. కానీ నాకేం అర్థం అవ్వడం లేదు అని భవాని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రేవతి వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక మధు అయితే ఏంటి పెద్దమ్మ మీరు మీరాని నమ్మి మీరా విషయం కనుక్కోవడానికి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? మనము నమ్మాల్సింది కృష్ణని, మురారిని. అంటే వాళ్ళిద్దరిని మానేసి మీరు మీరాని నమ్ముతున్నారేంటి? అయినా మీరా గురించి మనకెందుకు? కృష్ణని, మురారిని నమ్ముకుంటే చాలు. మా ఇంట్లో మనుషులు మనసు బయటోళ్ళని నమ్మడం ఇదేం బాగోలేదు పెద్దమ్మ అని మధు అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏం చేయమంటావురా? మరి ఇంట్లో పరిస్థితి అలా ఉంది. కృష్ణ చెప్పిందా నిజమా అని అనిపించడం లేదు. మీరా చెప్పిందే నిజమని అనిపిస్తుంది. పోనీ ఈ నిజం తేలుతుంది అని అనుకుంటే ఆ నిజం తెలిసిన నుంచి మురారి ఇంట్లో నుంచి కనబడడం లేదు. వాడు ఎక్కడున్నాడో కూడా తెలీదు. వాడొస్తే గానీ నిజం కనబడదు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? మనకింతకన్నా ఇంకేముంది చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఒకసారి మురారి వచ్చే వరకు ఈ విషయం మనం మాట్లాడకుండా ఉంటే మంచిది పెద్దమ్మ అని అంటూ ఉంటాడు. ఈలోపు బయట వాళ్ళకి ఈ విషయం తెలిస్తే దుమ్మెత్తి పోస్తారా మన మీద అని చెప్పి భవాని అయితే మధుతో అంటూ ఉంటుంది. ఇక మధు అయితే కృష్ణకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సరే ఇక నుంచి ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి భవాని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మధు వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.